విహారి ఫోను దొంగతనంగా తీసుకొచ్చి అంబిక నెంబర్ గురించి వెతుకులాడుతుండగా లక్ష్మి వచ్చి ఫోన్ తీసుకుంటుంది. అప్పుడు లక్ష్మి, ఫోన్ని దొంగతనంగా తీసుకొని వచ్చి నువ్వు నెంబర్ చూస్తున్నావని నాకు తెలుసమ్మా. నా మేనల్లుడు ఫోను, నాకు అధికారం ఉంది, నువ్వేంటే అడిగేది? నేను కాదనట్లేదమ్మా. ఫోన్ కావాలంటే విహాన్ని అడుక్కొని తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలా దొంగతనంగా వచ్చి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని ఫోన్ తీసుకొని వెళ్తుంది. చెప్తానే, నీ సంగతును విహారి సంగతి ఖచ్చితంగా చెప్తానే అని విధంగా ఫోన్ తీసుకొని లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పూజ చేస్తూ ఉంటాడు స్వామీజీ. అదే సమయానికి భుజంగం అక్కడికి వచ్చి దూరంగా వీళ్ళందరినీ చూస్తూ ఇద్దరి భార్యలతో కలిసి, ఇక పూజ జరిపించుకుంటున్నావారా? నువ్వు సంతోషంగా ఉండడం నేను ఎలా చూస్తూ ఊరుకుంటానరా? ఇప్పుడు మీ సంతోషానికి నేను చెక్కు పెట్టబోతున్నానరా. ఆ పసుపులో కలిపిన కెమికల్ వల్ల ఈరోజు అందరూ అక్కడే కాలి చచ్చిపోతారు. నీవు నీ ఇద్దరి భార్యలతో కలిపి నీ సంతోషాన్ని చూస్తూ ఎలా నేను ఊరుకుంటానరా? నిన్ను చంపడానికే కదరా నీ కుటుంబం మీద టార్గెట్ చేసి పెట్టాను. ఈరోజు నువ్వు చేసిన పూజలలో పూజగానే మిగిలిపోయి నీ భార్యలతో కలిసి నువ్వు అక్కడే చస్తున్నావురా అనే విధంగా భుజంగం దగ్గరున్న భూతద్దాన్ని క్లారిటీగా పసుపు దగ్గరికి జాయిన్ చేస్తాడు. అంటే ఆ వేడి ఆ పసుపులో కెమికల్ కలుస్తుంది కదా, ఒక్కసారి బగ్గుమని మంట రావడానికి. ఇక మరోవైపు పంతులు గారు అదే స్వామీజీ పూజ జరిపిస్తుండగా లక్ష్మిని ఇక అక్కడున్న ఏదో కావాలని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు వెంటనే లక్ష్మి, కిచెన్లో ఉంది స్వామీజీ, వెళ్ళి తీసుకొస్తానని అలా లేవపోతుండగా అప్పుడు లక్ష్మిని దెబ్బతీయడానికి, ఎన్నిసార్లు లేస్తావే, నేను వెళ్ళి తీసుకొస్తానులే అని అంబిక కిచెన్లోకి వెళ్తుంది. చెప్తానే, ఇప్పుడు ఆ కళ్యాణం ఎలా జరుగుతుందో చేస్తాను. ఇప్పుడు నన్ను పొగరుగా సమాధానం చెప్పావు కదా, ఎలాగైనా సరే ఆ కళ్యాణం చెడగొడతానే అనే విధంగా అక్కడి నుంచి ఏదో ఒకటి రకంగా పక్కగా ప్లాన్ చేస్తుంది. వెళ్ళి ఒక చెంబులో ఇక ఓడ తీసుకొచ్చి స్వామీజీ చేతికి ఇస్తుంది. స్వామీజీ చేతికి ఇచ్చే ముందు అంబిక, పూజలో వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు కదా, కొబ్బరి బొండం మీద ఇక పుస్తలు ఉంటాయి. మాంగళ్య ధారణ కావడానికి స్వామీజీ దగ్గర అర్పిస్తారు. అప్పుడు ఆ మాంగళ్య ధారణ కోసమని ఇక పుస్తలు కట్టి అక్కడ పెట్టిన ఆ పుస్తలను అంబిక మాయం చేస్తుంది. ఇక వెంటనే స్వామీజీ అలా మొదలు పెడుతుండగా ఇక్కడ భుజంగం ఆ మంటలో వీళ్ళు కాలిపోవాలని భూతద్దం డైరెక్ట్గా ఆ పసు మీద టార్గెట్ చేస్తాడు. అమ్మా, మాంగళ్య ధారణ కాని వాళ్ళమ్మ, ఇక పూజకు టైం అవుతుంది. రామయ్య సీతమ్మ మెడలో ఆ 3 ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఆ ఒకటైన బంధం ఈరోజు కళ్యాణంగా నిలిచిపోయింది. ఆ కళ్యాణమే అంగరంగ వైభవంగా మనకు ఏడాదికొక్కసారి వస్తుంది అని ఈ విధంగా సీతారాముల గురించి చెప్తూ ఉంటాడు. స్వామీజీ చెప్పిన మాటలకు అందరూ చూస్తుండగా మరోవైపు, అమ్మ, తాలిబొట్టు తీసుకొచ్చావా? ముహూర్త సమయం దాటిపోతుంది, అక్కడే ఉంది పంతులు గారని చెప్పేసి లక్ష్మి నిలబడి స్వామీజీకి ఇక ఆ పుస్తలు ఇవ్వడానికి అటు చూసేసరికి కొబ్బరి బొండం మీద పుస్తలు కనిపించవు. స్వామీజీ, పుస్తలు ఇక్కడే ఉండాలి కదా, అమ్మవారి తీసుకొచ్చి నేను ఇక్కడే పెట్టాను, ఆ పుస్తలు కనిపించట్లేదు అనేసరికి స్వామీజీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అపచారం, అపచారం, అమ్మవారి ఏకంగా 3 ముళ్ళ బంధంతో ఒకటేయాల్సిన ఆ పుస్తలే కనిపించట్లేదంటే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందమ్మా, పుస్తలు కనిపించకపోవడం ఏంటి అని అంటుండగా అంబిక గుటకలు వేస్తూ ఉంటుంది. లేదు పంతులు గారు, ఇప్పుడు నీ తీసుకొచ్చి అన్ని ఇక్కడే పెట్టాను. ఏంటే వేషాలు వేస్తున్నావా? ఈ పూజ జరగకుండా నువ్వు దేవుని దగ్గర ఇక ఏకంగా పుస్తలు మాయం చేసి ఇప్పుడు ఏమని చెప్తున్నావా అని పద్మాక్షి అంటుంది. ఏంటత్తయ్య,
లక్ష్మికి దేవుడి దగ్గర ఉన్న పుస్తలు మాయం చేయాల్సిన అవసరం ఏముంది? అంతా చేసి ఏం తెలియనట్టు ఎలా నాటకం ఆడుతుందో చూడక్క అని అంబిక అంటుంది. అయినా నాకేం అవసరం అమ్మా అమ్మవారి పుస్తలు మాయం చేయడానికి? అమ్మా ఇప్పుడు గొడవ పడే సమయం కాదమ్మా, ముహూర్తం టైం అవుతుంది. అమ్మవారి మెల్లో 3 ముళ్ళు శ్రీరాముడు వెయ్యాలి. పుస్తలు కనిపించట్లేదు. తల ఒక చెయ్యి వేసి వెతుకాడమ్మా. తీసుకొచ్చేటప్పుడు కింద పడ్డదేమని చెప్పేసి ఇక అలా కూర్చున్న వాళ్ళ ముగ్గురు అంటే శాస్త్ర, విహారీ, లక్ష్మి ముగ్గురు లేచి చుట్టుపక్కల చూస్తుండగా అదే సమయానికి ఒక్కసారిగా ఫెవికల్ కలిపిన ఆ పసుపు బగ్గుమని మంట వస్తుంది. ఆ మంట వచ్చేసరికి ఆ స్టేజ్ మొత్తం కాలిపోతుంది. ఒక్కసారిగా స్వామీజీ ఇక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అపచారం అపచారం, అసలు ఏంటి ఇలా జరిగిపోయింది? ఏదో కుటుంబానికి ఉపద్రవం ముంచుకొస్తుంది. విహారీ అనేసరికి అందరూ షాక్లో ఉండిపోతారు. స్వామీజీ ఒక్కసారి కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో ఇక జరిగిన ఘోరాలు నేరాలు ప్రతి ఒక్కటి గమనిస్తూ, విహారీ ఈరోజు ఇలా జరిగిందంటే ఎవరికో ప్రాణగండం ఉంది. ఆ ప్రాణగండంలో మృత్యువు ఈ ఇంటి మీద వేటాడుతుంది. ఇలా ఇక ఏదో రకంగా అపచారానికి దేవుడు నీకు చూపించిన దారు, లేకపోతే నిన్ను కాపాడడానికి వేసిన ఇక ఈ దారు అర్థం కావట్లేదు విహారీ. కానీ నీకు గండం ముంచి వస్తుంది. ఆ గండాన్ని దాటుకునే శక్తి నీ దగ్గర మాత్రం ఉంది. కళ్యాణం జరిపించాల్సిన టైంలో ఇలా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అది నీకు తెలియకుండానే జరుగుతుంది విహారీ. ఇప్పుడు స్వామీజీ పూజ ఆగిపోయింది. ఇక ఇంటికి గ్రహబలం ఇంటి చుట్టూ గండాలతో మునిగిపోయింది విహారీ. స్వామీజీ పూజ చేయకుండా కావాలని ఎవరో ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది అని అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోతాడు. కళ్యాణం జరగదు. ఇక అంబిక వేసిన ప్లాన్ ప్రకారం పుస్తలు మాయం. పసుపులో కలిపిన కెమికల్ వల్ల భుజంగం చేసిన ప్లాన్కి అక్కడ మంటలు ఎగిసిపడడం, ఇదంతా ఒక కలలాగే కరిగిపోతుంది. ఇక ఏదో ముంచుకొస్తుందని యమున కంగారు పడిపోతూ ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. అసలు మన ఇంటికి ఏం జరిగింది? ఎవరి దిష్టి పద్ధతి? ఎందుకు ఇలా జరుగుతుంది? నా ఇంటికి ఇలా జరగడం ఏంటి అనే విధంగా బాధపడుతూ ఉంటుంది. వెంటనే అక్కడికి లక్ష్మి యమునమ్మ దగ్గరకు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది లక్ష్మి? స్వామీజీ పూజ ఘనంగా చేయించాలనుకుంటే స్వామీజీ పూజ జరగకపోవడం ఏంటి? అలా అమ్మవారి మాంగళ్యం దొంగలించడం ఏంటి? ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఆ మంటలు ఎగిసి పడడం ఏంటి? లక్ష్మి అసలు ఏం జరుగుతుంది లక్ష్మి? అమ్మ కంగారు పడకండమ్మా, ఇది ఎవరో కావాలని కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా ఒక్కొక్కసారి తలుచుకుంటే భయం వేస్తుంది లక్ష్మి. గండాలు ముంచి ఉన్నాయని లక్ష్మి స్వామీజీ చెప్పిన మాటలకు ఏదో భయంగా ఉంది అని అంటుండగా పద్మాక్షి, శాస్త్ర ఏంటమ్మా ఇలా జరిగింది? బావతో కలిసి ఈ కళ్యాణంతో జరిపించిన తర్వాత ఆ దేవుడి వల్ల మా జీవితం ఇక చక్కబడుతుందనుకుంటే అలా అమ్మవారి ఇక పుస్తలు మాయం కావడం ఏంటి? ఇదంతా ఎవరు చేశాదమ్మా? అదే నాకు కూడా అర్థం కావట్లేదే. అసలు ఎవరు మాయం చేశారు? అందాక ఎవరు కూడా రాలేదు. స్టేజ్ ఎక్కింది అంబిక. అమ్మ పిన్నేమన్నా పుస్తలు మాయం చేసిందా? చచా అదేలా ఎందుకు చేస్తుంది? మన మేలు కోరుకునేది కదా అని అంటుండగా ఈలోపు వెంటనే లక్ష్మికి తెలిసిపోతుంది ఇదంతా కావాలని స్టేజి ఎవరు ఎక్కలేదు. అంటే అంబికమ్మే ఆ పుస్తలు మాయం చేసిందని అనుకొని కోపంతో అంబికమ్మ నువ్వే కదా ఇదంతా పని చేసిందని ఒక్కసారి చెంప పగల కొడుతుంది. షాక్ అయిపోతుంది అంబిక.